హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే మీకు కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం ప్రీవియస్గా నేర్చుకున్న టాపిక్స్ని బేస్ చేసుకొని ఈ 16 క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి అనమాట. ఈ పీడిఎఫ్ సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పటివరకు మన ఛానల్లో ఒక 41 వీడియోస్ అనేది మన పైథాన్ సిరీస్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది మన 42 వీడియో అనమాట. మీరు తప్పకుండా మన వీడియో చూసి ఈ ప్రాక్టీస్ అయితే చేయండి అనమాట. ఇప్పటివరకు మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనమాట. ఇక్కడ మనకి 16 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో నేను ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 15 క్వశ్చన్స్ అనేది మీరైతే సాల్వ్ చేయండి అనమాట. ఇక్కడ మనం థియరీ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం 20% థియరీ నేర్చుకుంటే 80% అనేది మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను ఒక సెవెంత్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇక్కడ మనం చూసినట్లయితే మన క్వశ్చన్ ఏంది, గివెన్ 2 నెంబర్స్ m and n, రైట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ ద నెంబర్ m and n. ఓకేనా. 2 నెంబర్స్ ఇస్తే ఆ రెండింటిలో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏందో కనుక్కోవాలన్నమాట. ఓకేనా. క్వశ్చన్ అనేది సింపుల్గా ఉంది. ఇక్కడ మనకి టిప్ ఏంది, ఇక్కడ మనకి ఎప్పుడైనా గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది 2 నెంబర్స్ మధ్యలో ఎక్కడ ఉంటుంది, 1 నుంచి ఆ స్మాలెస్ట్ నెంబర్, 2 నెంబర్స్లో ఒక స్మాలెస్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మధ్యలోనే మనకి ఆ గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ఆ స్మాలెస్ట్ నెంబర్ కనుక్కొని అందులో మనకి తక్కువ నెంబర్ అనేది, గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఏదైతే ఆ 2 నెంబర్స్ డివైడ్ చేస్తుందో అదే మనకి ఆ 2 నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ అనమాట, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకేనా. మనం చేస్తుంటే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చదవండి. అలాగే ఇది మనకి శాంపుల్ ఇన్పుట్స్. ఈ శాంపుల్ ఇన్పుట్స్ ఇస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఓకేనా. మనం ప్రీవియస్గా మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు అయితే అర్థమవుతుంది ఈజీగా. ఎవరైనా మనకి ఫస్ట్ నుంచి వీడియో చూడాలనుకుంటే మన ప్లేలిస్ట్ అనేది ఫాలో కాండి అనమాట. ఇక్కడ మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసేసి ఈ కోడ్ అనేది రాద్దాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం ముందుగా ఏం చేయాలి, ఎం అలాగే ఒక ఎన్ అనే ఒక నెంబర్స్ అయితే తీసుకుందాం. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే నేను డైరెక్ట్గా ఒక నెంబర్ అయితే ఇస్తాను. మనకి ఏమి ఇచ్చారు మనకి పీడిఎఫ్లో. ఓకేనా. తర్వాత మళ్ళీ యూజర్కి వెళ్ళి ఈ విధంగా తీసుకొని చూద్దాం. 4, 6 అనేది ఇవ్వడం జరిగింది. మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంది, 2 అనేది రావాలన్నమాట. ఓకేనా. 4 ఎం అనేది 4, ఎం అనేది 4, ఎన్ అనేది 6 అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, 2 రావాలి. దానికోసం మనం అయితే కోడ్ అయితే రాదు. ఆ రెండింటిలో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అయితే కనుక్కుందాం. ఇక్కడ మనకేంది, దానికోసం మనం ఆ 2 నెంబర్స్లో మినిమం నెంబర్ ఏందో కనుక్కోవాలన్నమాట. మిన్ నెంబర్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మినిమం నెంబర్, ఆ రెండింటిలో మినిమం నెంబర్ కావాలనుకుంటే ఒక మిన్ అనే ఒక ఫంక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మిన్ ఆఫ్ ఎం కామా ఎన్ అని ఇచ్చినట్టయితే మనకి అందులో మినిమం నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సార్ మనం దీని అయితే ప్రింట్ అయితే చేద్దాం. ప్రింట్ చేసి చూస్తే మనకి 4 అనేది అవుట్పుట్ కింద వస్తుందా లేదని చెక్ చేసుకుందాం అనమాట. ప్రింట్ ఆఫ్ మిన్ ఆఫ్ నమ్. అలాగే ఒకవేళ మీరు మ్యాక్స్ అనేస్తే మ్యాక్సిమం నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రావాలి, 4 అనేది రావాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, మనకి 4 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 4ని మనం ఎందుకు తెచ్చుకున్నాం అంటే మనకి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది 1 నుంచి ఆ 4 మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే 4 దాటితే మనకి ఆ 4 డివైడ్ కాదనమాట. ఇప్పుడు 5కి వచ్చాం అనుకోండి, 5 అనేది 4ని డివైడ్ చేస్తుందా, చేయదు కదా. సో మనకి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది మనకి 1 నుంచి 4 మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. సో మనం దాన్ని అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం చేసినట్లయితే మనం మినిమం నెంబర్ అని తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకుని 1 నుంచి ఆ స్మాలెస్ట్ నెంబర్ ఉంది కదా అక్కడ వరకు ఆ 2 నెంబర్స్ని డివైడ్ చేసేది ఏదో మనం అయితే కౌంట్ చేసుకుందాం అన్నమాట. సో దానికోసం నేను ఒక మ్యాక్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకేనా. అందులో నేను 1 అనేది పెడుతున్నాను. ఇనిషియల్గా నేను 1 అనేది ఇస్తున్నాను, ఎందుకంటే ఆ నెంబర్ అనేది బిఫోర్గా దేనితో చేయకపోతే 1 తోటి మనకి ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది కదా. సో మనకి 1 అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకేంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ మనకేంది మనం స్మాలెస్ట్ నెంబర్ వరకు తెచ్చుకుందాం అనుకున్నాం. 1 నుంచి మినిమం నెంబర్ వరకు మనం ఫర్ లూప్ అయితే రిపీట్ చేద్దాం. ఇక్కడ మనకేంది, ముందుగా మనకి ఇఫ్ కండిషన్ అయితే చూద్దాం అనమాట. ఓకేనా. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఇక్కడ ఏంది ఎం డివైడెడ్ బై ఐ డబల్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తున్నాం. ఓకేనా. ఎమ్ని 1 నుంచి ఆ మినిమం నెంబర్ వరకు మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనకి ఐ అనేది ఎమ్ని డివైడ్ చేసింది అనుకోండి. ఓకేనా. ఇప్పుడు దాని తర్వాత అలాగే ఎన్ని కూడా డివైడ్ చేయాలి కదా ఐ అనేది. సో దానికోసం మళ్ళీ ఇంకొకటి అయితే ఇచ్చుకుందాం, డివైడ్ బై ఐ. కానీ ఇప్పుడు మనకి ఐ అనేది 2 నెంబర్స్ డివైడ్ చేసింది అనుకోండి, చేస్తే మనం గ్రేటెస్ట్ నెంబర్ అనేది, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది అప్డేట్ చేద్దాం. కామన్ డివైజర్ అనే వేరియబుల్లో మనం ఈ ఐని అయితే పెడదాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి లూప్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఎప్పటి వరకు, ఈ
ఈ మినిమం నెంబర్ అయిపోయే వరకు అనమాట 1 నుంచి 3 వరకు అయితే రావడం జరుగుతుంది. అంతే కదా. ఎం అంటే ఎంత వరకు ఉంది, మినిమం నెంబర్ ఎంత ఉంది, 4 కదా. 4 అంటే 1 నుంచి 3 వరకు మనం చేసుకుంటూ వస్తాం అనమాట. ఏ నెంబర్ మనకి డివైడ్ చేస్తుందో అప్పుడు మనం అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ రెండింటిని ఏ నెంబర్ అయితే డివైడ్ చేస్తుందో ఇప్పుడు మనం గ్రేటెస్ట్ కామన్ డివైజర్ని మనం అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా. మనం ఫైనల్గా గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అయితే రావడం జరుగుతుంది. మనం ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ జీసీడీ. కానీ నేను రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి, 2 రావాలి కదా. కానీ ఇక్కడ మనకి 2 అయితే రావడం జరిగింది. అంటే మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. అలాగే మనం మళ్ళీ పీడిఎఫ్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక శాంపుల్ ఇన్పుట్స్ ఏమున్నాయి, 69 ఇచ్చినప్పుడు మనకి ఏం రావాలి, అవుట్పుట్ 1 అనేది రావాలి. ఎందుకంటే మనకి మినిమం నెంబర్ 9. ఓకేనా. 9 ఇచ్చినప్పుడు మనకి 1 నుంచి 9 మధ్యలో ఆ 2 నెంబర్స్ డివైడ్ చేసేది ఏమున్నాయి. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం. 16 ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి, 1 అనేది రావాలన్నమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా 1 అనేది రావడం జరిగింది. అంటే మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. మీరు కూడా కావాలనుకుంటే డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మిగతా 15 క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసి మీకు వచ్చిన కోడ్ ఉంటుంది కదా, కరెక్ట్ అవుట్పుట్ రాగానే ఆ కోడ్ అనేది మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట. దాని ద్వారా మేము మన నెక్స్ట్ ఇంకా వేరే సబ్స్క్రైబర్స్ కూడా, మన వ్యూవర్స్ కూడా మీకు ఆ కోడ్ని చూసి ఆ కోడ్ అనేది మీరు ఏ విధంగా రాసేది అనేది అనలైజ్ చేసి వాళ్ళ కోడ్ తోటి అయితే కంపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.